ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు. గొట్టంటి మొక్కలకు నేను అయ్యి బాబోయ్, నేను గొట్టేవానండి. ఆడి దగ్గర మిషన్ తీసుకుని మొక్కలు కత్తిరించండి. రాముడు అమ్మగారు, నా మిషన్ అడగండి అమ్మగారు. ఆ గొట్టం తీసుకోండి. ఆ గొట్టం తీసుకోండి అమ్మగారు. ఆ గొట్ట మీరా? మిషన్ ఏమంటే ఆ గొట్ట మీరా? నేను నా చేత పని చేయించకపోతే నేనేం చేయలేను అనుకుంటున్నారా? వద్దండి అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు, మీరు పని చేసినట్టు తెలిస్తే మా పని పోతుందండి అమ్మగారు. అమ్మగారు, అమ్మో అమ్మగారు, అమ్మో ఇంకోటి మోస్తున్నారు అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు, నిన్ను పని చేయొద్దన్నాను. మీరు పని చేయకండి అమ్మగారు. మీరు పని చేయకండి అమ్మగారు. అమ్మగారు అక్కడ కష్టపడి పనిచేస్తుంటే మీరిద్దరు లాన్లో కులాసాగా దొరుకుతున్నారా? కులాసాగా దొరకటం ఏమిటి బాబు? గుండెలు పగిలిపోయి ఏడుస్తూ దొరుకుతున్నాం. అవునండి. అసలు మిమ్మల్ని ఇద్దరిని వాళ్ళ మీద ఎందుకంటే అరుస్తారు? వాళ్ళేం తప్పు చేయలేదు. రోగిష్టి దానిలా ఎప్పుడు మంచం మీద కూర్చోడా నాకే విసిగేసి పనిచేస్తున్నాను తప్ప. అసలు నువ్వు ఇంట్లో ఉంటే కుదురుగా ఉండవు. నిన్ను ముందు హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. పదండి. డాక్టర్, మా ఆవిడికి డెలివరీ అవడానికి ఇంకెంతకాలం పడుతుంది? నా లెక్క ప్రకారం 15-20 రోజులు పట్టొచ్చు. మిస్టర్ శ్రీజ, ఎందుకలా అడుగుతున్నారు? మరేం లేదు డాక్టర్, రేపే ఆవిడని తీసుకొచ్చి అడ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఎందుకండి అనవసరంగా డబ్బు దండగా? డబ్బు గురించి నేను ఆలోచించలేదు డాక్టర్. ఇంటి దగ్గర ఉంటే ఎవరంతా చెప్పినా ఏదో పని చేస్తూనే ఉంది. ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తే తనకు రెస్ట్ దొరుకుతుందని నా ఉద్దేశం. ఆల్ రైట్, అలాగే కానివ్వండి, మీ ఇష్టం. థ్యాంక్ యూ డాక్టర్. కూర్చో. కళ్యాణి, నేను డాక్టర్ గారిని కలిసి మాట్లాడొచ్చాను. రేపే నిన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయమన్నారు. అదేంటండి, 2 వారాలు పోయాక చేరొచ్చని చెప్పారుగా? నువ్వు ఇంట్లో కుదురుగా కూర్చోకుండా అన్ని పనులకి తలదూరుస్తున్నావని చెప్పాను. నువ్వు కదలకుండా ఉండాలంటే హాస్పిటల్ కరెక్ట్ మీ ఇద్దరు నిర్ణయించుకున్నావు. కరెక్ట్ సాబ్. అమ్మగారికి ఇంట్లో ఉంటే కాలు నిలవదు. ఇంతమంది పని వాళ్ళు ఉన్నా సరే పని చేయకపోతే ఆవిడికి మనశాంతి ఉండదు. చాలేరా, నువ్వు కూడా ఆయన కొంత పాట మొదలు పెట్టావు. పంచదార వేసావా? పంచదార ఏంటమ్మా, కుంకుమ పువ్వు కూడా వేశాను. పుట్టబోయే బాబు అయ్యగారి కంటే ఎర్రగా నెగనెగలాడిపోవాలి. ఏడ్చాలే. అమ్మగారిని రేపు పొద్దున్న హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. అమ్మగారికి కావాల్సిన బట్టలు, ఫ్లాస్కు, ఇంకా ఏమేమి కావాలో అన్ని సర్ది ఏర్పాటు చూడు. ఒరే ఇట్రా, రేపు పొద్దున అమ్మవారి గుడికి వెళ్దాం. కార్ సిద్ధం చేయి. అయ్యో బాబు, నెల నిండిన మీరు అన్ని మెట్లు ఎక్కడం కష్టమమ్మా. అమ్మవారిని దర్శించుకోవడానికి మెట్లు ఎక్కడం నాకేం కష్టం కదరా. నువ్వు కార్ సిద్ధం చేయి. ఈ విషయం అయ్యగారికి తెలిసిందంటే నన్ను రోడ్డు మీద పడుకోబెట్టి కారు ఎక్కించేస్తారు. అయ్యగారు తెలియనివద్దురా, ఆయన లేకపోతే పొద్దున 5ంటికి వెళ్ళేసి వచ్చేద్దాం. అది కాదమ్మా. ఇదిగో ఇంకొక మాట మాట్లాడామంటే నేను మీకు సలాం పెడతాను. ఆ పని మాత్రం చేయకండి. పొద్దున్నే కారు రెడీ చేస్తాను. మహాలక్ష్మీ నమః. ఓం నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజాం సమర్పయామి. అల్లా, ఆ తల్లిని చల్లగా చూడు. చక్కని బిడ్డను ప్రసవించేటట్టు చూడు తండ్రి.